కొందరు దేవుని బిడ్డలకు తమ ప్రార్థనలో స్తోత్రములు చెల్లించే అలవాటు లేనందువలన ప్రార్థించిన తర్వాత ఎటువంటి సంతోషము లేనివారై యుందురు. ప్రార్థన చేయుటకు ముందు వారి హృదయము ఎలాగు భారముగా ఉన్నదో అలాగే ప్రార్థించిన తర్వాత కూడా భారముగా ఉంటుంది. ఇటువంటి ప్రార్థన వలన ఎలాంటి ప్రయోజనము లేదు. హన్నా మనవి చేయుటకు ముందు మనోదుఃఖము గలదై బహు దుఃఖాక్రాంతురాలై భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. హన్నా మనవి చేసిన తర్వాత భోజనము చేసెను. నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానెను అని 1 సమూయేలు 1:18 చదువుచున్నాము. ఈ విధముగా ఆమె ప్రార్థించిన తర్వాత సంతోషముగా నుండుటను చూచిన దేవుడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును అని కీర్తనలు 37:4 చదువుచున్నాము. ఈ వాక్య ప్రకారంగా ఆమె వాంఛను తీర్చెను. అలాగే స్తోత్రము ద్వారా యెరికో ప్రాకారములు కూలిపోయినవనియు ఇశ్రాయేలీయులు పట్టణమును స్వాధీనము చేసుకొనిరనియు మీకు తెలియను. మీరు కూడా అలాగే స్తుతించినట్లయితే దేవుడు ఆటంకములను తొలగించి మూయపడిన ద్వారములను తెరిచి మిమ్మును ఆశీర్వదించును.